ఇవాళ చేపల పులుసుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము. నేను ఆల్రెడీ ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసాను. అలాగే ఒక అర్ధగంట ముందు చింతపండుని, ఒక 100 గ్రామ్స్ చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత మనకి ఇలాగా చిక్కగా గుజ్జులాగా వస్తుంది. సో ఇలా చెత్త అంతా తీసేసి దీన్నంతా ఓన్లీ గుజ్జు వరకు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టండి. అందులో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, ఉద్దిపప్పు ఒక స్పూన్ వేసుకుందాము. 1/4 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఒక ఉల్లిపాయని వేసుకుందాము. అలాగే కరివేపాకు ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఆనియన్ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 3 టమోటాలని వేసుకుందాము. టమోటా అంతా మనకి వాడి పేస్ట్ లాగా అయిపోవాలండి. అప్పుడే మనకి చేపల పులుసు చిక్కగా ఉంటుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు పొడి, 4 స్పూన్లు మిరప్పొడి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చింతపండు గుజ్జును పిండుకున్నాం కదా, అందులో 2 కప్పులు వాటర్ వేసుకొని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఇందులో తగినంతగా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, మనకి పులుసు బాగా తెలుతుంది. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కల్ని వేసుకుందాము. ఇవి ఒక 5 to 6 పీసెస్. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకుందాము. చేప ముక్కలు వేసిన తర్వాత మంట తగ్గించి మరొక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం చేపల పులుసు పొడిని తయారు చేసుకుందాము. దీనికోసం 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ ధనియాలు, వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఈ పౌడర్ ఒక 1 స్పూన్ మనం వేసుకుందాము. ఇప్పుడు మూత తీసేద్దామండి. మూత తీసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు మనకి తక్కువ మంట మీదే మనకి ఉడకాలి. ఇప్పుడు చివరిగా మెంతుల పొడి 1 స్పూన్ వేసుకుందాము. అలాగే 2 స్పూన్లు కొత్తిమీరని కూడా వేసుకుందాము. ఇంకొక 5 మినిట్స్ మనకి తక్కువ మంట మీద ఉడికితే సరిపోతుంది. పొడి వేసిన తర్వాత గరిటతో కలబెట్టద్దండి, ఇలాగా కలబెట్టండి. గరిటతో కలబెడితే మనకి చేప ముక్క విరిగిపోయేదానికి అవకాశం ఉంది. 5 మినిట్స్ మనకి మగ్గిన తర్వాత ఇది మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండేటువంటి చేపల పులుసు రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.